Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 163. దీక్షిత ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తూ ఉంటే, నువ్వు గనుక నా ప్లేస్‌లో ఉంటే ఖచ్చితంగా నాలాగే ఆలోచిస్తావక్కా. అది నువ్వెంత కవర్ చేసినా సరే నేను నమ్మను అని చెప్పడంతో నిజమే. నీ ప్లేస్‌లో ఉంటే అలాగే ఆలోచించేదాన్నేమో. కానీ ఇప్పుడు నేను నీ ప్లేస్‌లో లేను కదా! మేమందరం చెబుతున్నాం కదా! నువ్వు క్యూర్ అవుతావని. నువ్వు క్యూర్ అవ్వవు అని తెలిస్తే నీ ఇష్టం. నువ్వే నిర్ణయం తీసుకున్నా ఎవరు కాదని చెప్పరు. బట్ నువ్వు క్యూర్ అవుతావు. ఆ మాట డాక్టర్సే చెప్పారు అని చెప్పింది దీక్షిత. దక్ష ఏం మాట్లాడకుండా "నువ్వు ముందు ఆయనకి ఫోన్ చెయ్యి. నేనే మాట్లాడతాను" అని చెప్పడంతో, సరే అంటూ దీక్షిత విరాట్‌కి ఫోన్ చేయడంతో "ఏంటే?" అని దీక్షితని అడగడంతో, "దక్ష కర్ణ గారితో మాట్లాడతానని అంటోంది" అనగానే "చెప్పేశావా?" అని అడిగాడు విరాట్. అన్న దీక్షిత మాటకి వాడి పూజ ఇంకా పూర్తి కాలేదు. వాడిప్పుడు ఎవరు పిలిచినా పలికే స్థితిలో లేడు అని చెప్పడంతో, "అదిక్కడ ఏడుస్తోందిరా. ఒక ముద్ద అన్నం కూడా తినట్లేదు" అని చెప్పడంతో సరిపోయింది. ఇద్దరికిద్దరు మొండోళ్ళు సరిపోయారు. ఒకరు మెతకగా ఉంటే ఒకరు రివర్స్‌లో దొరుకుతారని ఫస్ట్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు అనుకున్నాను. కానీ నా ఒపీనియన్ తప్పు. ఇప్పుడు ఒకరికి మించి ఒకరు మొండిగా ప్రవర్తిస్తున్నారు అనగానే, "నువ్వు సుత్తి పెడతావా? కర్ణ గారికి ఫోనిస్తావా?" అని అడగడంతో, "అరె! వాడు ఫోన్ తీసుకోవట్లేదు అంటుంటే మళ్ళీ అలాగే మాట్లాడతావు. దక్షకి ఫోనివ్వు, నేను మాట్లాడతాను" అన్నాడు విరాట్. దీక్షిత ఫోన్ దక్ష చెవి దగ్గర పెట్టడంతో, "హలో కర్ణ గారు" అనగానే, "కర్ణ కాదు, విరాట్" అనగానే, "నువ్వెందుకు ఫోన్ తీసుకున్నావు బావా?" అని అడిగింది. "నేనెక్కడ తీసుకున్నానే? మీ అక్క ఫోన్ చేసిందే నాకు" అనగానే, దక్ష దీక్షిత వైపు చూడ్డంతో, కర్ణగారు ఫోను, పర్స్ అన్నీ రిసార్ట్‌లో పెట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పడంతో, ఇక ఏమీ మాట్లాడలేక, "ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వవా? నేను మాట్లాడతాను" అనగానే, "ఇప్పుడు గనక నేను వాడిని పిలిస్తే వాడు తిరిగొస్తాడు. నేను తిరిగి రాను" అన్నాడు విరాట్. "అబ్బా బావా! ఇది జోకులు వేయడానికి టైం కాదు" అని దక్ష అరుస్తుంటే, "నేను జోకులు వేయట్లేదు దక్ష. నిజంగానే వాడు చాలా సీరియస్‌గా ఉన్నాడు. నేను మాట్లాడితేనే వాడు ఊరుకోవట్లేదు. అలాంటిది నీకు ఫోన్ ఇస్తానని చెప్తే ఖచ్చితంగా తంతాడు. కావాలంటే వాడి పూజ అయిపోయిన తర్వాత నువ్వే మాట్లాడుకో" అనగానే, "అసలదంతా అవసరం లేదు. తిరిగి రమ్మని చెప్పడానికే కదా నేను ఫోన్ ఇవ్వమని చెప్పేది. ఇంక పూజ అయిపోయిన తర్వాత నేను రమ్మని చెప్పకపోయినా ఆయన అక్కడ ఏమీ కూర్చోడు" అని అంది దక్ష. ఇప్పటికి 500 పొర్లు దండాలు అయిపోయాయి. ఇంకొక 500 పొర్లు దండాలు ఉన్నాయి. అవి అయిపోయాక వస్తాడులే అనగానే, "ఏంటి 1000 పొర్లు దండాలు పెడుతున్నాడా?" అని అడగడంతో, "కాదు, 1000 ప్లస్ 1" అని చెప్పాడు విరాట్. "బావా, దిస్ ఈజ్ టూ మచ్. నువ్విస్తావా లేదా? ఫోన్ ఇవ్వకపోతే స్పీకర్ అయినా పెద్దగా పెట్టు. నేను మాట్లాడతాను" అనగానే, "సరే, నీ సరదా ఎందుకు కాదనాలి" అంటూ స్పీకర్ ఆన్ చేయడంతో, "ఏవండి ప్లీజ్ అక్కడి నుంచి వచ్చేయండి. పురుగు, పుట్ర తిరుగుతూ ఉంటాయి. దోమలు కుడితేనే పెద్ద పెద్ద దద్దుర్లొస్తున్నాయి. అలాంటిది తేలు, పాము లాంటిది ఏమైనా కరిస్తే చాలా డేంజర్ అండి. పైగా ఇది అడవి ఏరియా" అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, కర్ణ అటూ ఇటూ పొర్లు దండాలు పెడుతూనే విరాట్ వైపు చూసి, "ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ సెలయర్‌లో పడేయ్" అని చెప్పడంతో, "ఇది 2,00,000 ఫోన్ రా బాబు. విన్నావు కదా వాడి మాట. నీకోసం నా ఫోన్ త్యాగం చేయలేను పాపా" అంటూ ఫోన్ కట్ చేశాడు విరాట్. దక్ష అసహనంగా తల పట్టుకోవడంతో, ఇప్పుడు దేవుడే వచ్చి చెప్పినా కూడా కర్ణగారు ఎవరి మాట వినిపించుకోడు. సైలెంట్‌గా "భోజనం చేసి పడుకోవే" అనగానే, "నాకేం వద్దు" అని అరిచి, "రక్ష నన్ను రూమ్‌లోకి తీసుకెళ్ళు" అని అడగడంతో, "అదింకా అన్నం తినలేదు" అని తిట్టింది ఇందిర. "నన్ను రూమ్‌లో వదిలేసొచ్చాక తింటుందిలే అమ్మా" అనగానే, "అప్పటి వరకు నువ్వు రూమ్‌లో ఎలా ఉన్నావో ఏంటోనని మేం భయపడి చావాలి" అనగానే, "నేనెక్కడికైనా వెళ్ళిపోవడానికి నాకు చేతులు, కాళ్ళు కదలట్లేదు కదమ్మా! మీరేం బాధపడకండి. మీరొచ్చే వరకు ఎలా కూర్చున్నానో అలాగే బొమ్మలాగా కూర్చుంటాను" అని చెప్పింది దక్ష.
అదే కదా మా భయం కూడా. అదంతా ఏమీ వద్దు. నువ్విక్కడే కూర్చో అనగానే, ఎందుకమ్మా నన్నిలా హింసిస్తున్నారు? కొంచెం సేపు ఒంటరిగా ఉండడం కూడా తప్పేనా అని అడగడంతో, నీకు నిజంగా ఒంటరిగా ఉండాలనుంటే హోటల్ బయట గార్డెన్ ఉంది. అక్కడ తిప్పుకొని తీసుకొస్తాను తల్లి. ఒక్కదాన్ని మాత్రం నిన్నొదిలేసి మేమిక్కడ కూర్చునే ప్రసక్తి లేదు అన్నాడు నారాయణ. నాన్న ప్లీజ్ అని దక్ష బ్రతిమాలుతుంటే, ఇంతమంది చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నోరు మూసుకొని కూర్చో అని దీక్షిత అరవడంతో ఒక్కసారిగా దక్ష ఉలిక్కిపడ్డంతో, లేకపోతే ఏంటే? ఎంతసేపు అందరూ నీ మాటే వినాలా? మేం చెప్పింది నువ్వు వినిపించుకోవా? లేకపోతే అక్కడికి నీ ఒక్కదానికి మాత్రమే మంచితనం ఉంది, మేమందరం స్వార్థంగా ఆలోచిస్తున్నాం అనుకుంటున్నావా? అసలు నువ్వు క్యూర్ అయ్యే ఛాన్స్ లేకపోతే మేమందరం ఇంత ధైర్యంగా ఉండేవాళ్ళం కాదు. నువ్వు క్యూర్ అవుతావని డాక్టర్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. అందుకే మేము ఇంతలా మాట్లాడుతున్నాం. నీకు కర్ణగారితో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే అది నీ ఇష్టం. కానీ మమ్మల్ని కనీసం ప్రశాంతంగా ఉండాలంటే మేం చెప్పింది విను అని చెప్పింది దీక్షిత కోపంగా. దక్ష కన్నీళ్లు వలవల జారిపోవడంతో, అక్క అక్క చెప్పేది నీకోసమే. మేమందరం ఒప్పుకుంటాం నువ్వు దిగులుగా ఉన్నావు. కానీ ఆ దిగులు నిన్ను ఎదురుగా ఉన్న రియాలిటీ చూడనివ్వకుండా చేస్తోంది. రోజులు బాగాలేవక్క. నిన్ను ఒంటరిగా గదిలో వదిలేసి మేం భోజనం ఎలా చేస్తాం చెప్పు? లేదంటే మేమందరం తినడం మానేసి నిన్ను తీసుకుని గదిలోకి వెళ్ళిపోతామని చెప్పడంతో ఇక దక్ష ఏమీ మాట్లాడలేదు. వదినా, నీ బాధ మాకందరికీ అర్థమవుతోంది. మా అందరి బాధ కూడా నువ్వు అర్థం చేసుకో అని స్నేహ కూడా చెప్పడంతో, సరే సరే ఇంక అందరూ లెక్చర్ ఇవ్వకుండా త్వరగా కానివ్వండి అని అసహనంగా చెప్పడంతో, నా భోజనం అయిపోయింది వదిన, కావాలంటే నిన్ను నేను బయటకు తీసుకువెళ్ళి గాలికి తిప్పుతాను అంటూ స్నేహ హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి దక్ష చైర్ పట్టుకొని బయటికి తోసుకుంటూ వెళ్ళి గాలికి అటు ఇటు తిప్పుకుంటూ వచ్చింది. వీళ్ళు లోపలికొచ్చేసరికి అందరి భోజనం అయిపోవడంతో, సరే అన్నం తినలేదు, కనీసం ఈ డబల్ కా మీఠా అయినా తిను, కొంచెం రాత్రి ఆకలి అవ్వకుండా బాగా నిద్ర పడుతుంది అని దీక్షిత చెప్పడంతో, ఎంత ఆకలైనా నీ నిద్ర మాత్రం నేను డిస్టర్బ్ చేయనులే అక్క అనగానే, ఇప్పుడు నీ చెంప పగలగొట్టే వరకు నువ్వు మాట వినవా అని దీక్షిత తిట్టడంతో దక్ష మొహం తిప్పుకోవడంతో, అది నువ్వు లేపితే లేవడానికి బద్ధకమై చెప్పట్లేదే, నువ్వు మందులు వేసుకోవాలి, ఏదైనా ఒకటి తింటే కడుపులో కొంచెం ఆసరాగా ఉంటుంది అని దాని బాధ అని అంది ఇందిర. దక్ష ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పుకోవడంతో, ప్లీజ్ వదిన కొంచెం స్వీట్ తిను, కొంచెం హాయిగా ఉంటుంది అని చెప్పడంతో దక్ష ఏమీ మాట్లాడకుండా దీక్షిత వైపు చూడ్డంతో దీక్షిత స్పూన్తో స్వీట్ తినిపించి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ దక్ష, నీకు రేపటి నుంచి మొండిగా మారం చేస్తే మాత్రం ఇంకా లైఫ్లో నీకు అక్క ఉంది అన్న విషయం నువ్వు మర్చిపోవాలి అని చెప్పడంతో దక్ష షాక్ అయ్యి, అంటే అని కోపంగా అడిగింది. ప్రతి వాళ్ళ జీవితంలో కష్టాలుంటాయి, కానీ నువ్వదే జీవితం అనుకొని అందరినీ చాలా బాధ పెడుతున్నావు. ఇవన్నీ చూస్తూ అందరి బాధని గమనిస్తూ ఉంటే నాకు నిజంగా బ్రెయిన్ ఖరాబ్ అయిపోయేలా ఉంది. కాబట్టి చెప్పిన మాట విను. నీకు కర్ణగారితో మాట్లాడడం ఇష్టం లేదు, ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేదంటే మౌనంగా ఉండు చాలు. కానీ ఇందాక మాట్లాడినట్టు మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు అని చెప్పింది దీక్షిత. దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో అందరూ రూంలోకి వెళ్ళిపోతే దక్షని జాగ్రత్తగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో, ప్రశాంతమైన నిద్ర కూడా నీ హెల్త్కి హెల్ప్ అవుతుంది అని చెప్పింది దీక్షిత. కళ్ళు మూసుకోవడంతో దక్షని చూస్తూనే బాబుని ఎత్తుకొని పాలు తాగించి, వాడు కూడా నిద్రపోవడంతో వాడిని దక్ష పక్కన పడుకోబెట్టి తను బాబు పక్కన పడుకుని నిద్రకి ఉపక్రమించింది దీక్షిత. కర్ణ పూజ మొత్తం పూర్తవడానికి
తెల్లవారుజామున 2 గంటలవ్వడంతో విరాట్ కురిగిపాట్లు పడుతూ ఉంటేనే విరాట్ భుజం మీద తట్టాడు కర్ణ. దాంతో విరాట్ ఉలిక్కిపడి లేచి ఎదురుగా చూడ్డంతో ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి జుట్టు మొత్తం చెదిరిపోయి పీక్కుపోయినట్టుగా ఉన్న కర్ణ మొహం చూసి పూజ అయిపోయిందా అని అడగడంతో అయిపోయింది, నేను స్నానం చేసి వస్తాను, వెళ్ళిపోదాం అనగానే చలి భయంకరంగా చంపేస్తుందిరా, రిసార్ట్కి వెళ్ళాక హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేయి, ఇప్పుడు ఈ సెలయేర్లో దిగి అనవసరంగా జ్వరం తెచ్చుకోవడం అవసరమా అని అడిగాడు. కర్ణ ఏమీ మాట్లాడకుండా సెలయేటిలో దిగడంతో వీడెప్పుడు నా మాట విన్నాడు అనుకుంటూ ఉంటేనే కర్ణ చేప ఈదినట్టుగా సెలయేరు మొత్తం ఈదుతూ ఉండేసరికి మధ్యరాత్రి 2 గంటలకి చేప పిల్లలాగా ఎంత బాగా ఈదుతున్నాడో అని వెటకారంగా అనుకుంటూ ఉంటే పావుగంట తర్వాత బయటకొచ్చి పద వెళ్దాం అంటూ రిసార్ట్కి వెళ్ళిపోయారు ఇద్దరు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.